సో హాయ్ హలో ఫ్రెండ్స్. సో నిన్నటి వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా వచ్చాను. సో నిన్న నా సెంటెన్స్ ఏంటంటే మై హౌస్ ఈజ్ ఆపోజిట్ ఏఎంబి మాల్ అన్నాను కదా. సో దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదండి. దెర్ ఈస్ నో మిస్టేక్ ఇన్ ద సెంటెన్స్. సో చాలామంది మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ మై కాంటాక్ట్ లిస్ట్ టోల్ మీ దట్ టూ షుడ్ బి యాడెడ్ అన్నారు. TO2 అనేది యాడ్ చేయాలని చెప్పేసి అని అన్నారు. 2 యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం డైరెక్షన్ చెప్తున్నాను. మా ఇల్లు ఏఎంబి మాల్కు ఎదురుగా అంటే ఆపోజిట్లో ఉంది అని చెప్పినప్పుడు డైరెక్షన్ చెప్పినప్పుడు మనం TO2 అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి TO2 ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మనం ఏదైనా వ్యతిరేకంగా ఉంది, నీ ప్రవర్తనకు తన ప్రవర్తన వ్యతిరేకంగా ఉంది, యువర్ క్యారెక్టర్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ యువర్ సన్ అని చెప్పినప్పుడు మాత్రమే TO2 అనేది వస్తుంది. అప్పటి వరకు మాత్రం మనం TO2 అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొంతమంది ఏమన్నారంటే దాని ఆర్టికల్ యూజ్ చేయాలి అని అన్నారు. దాని ఆర్టికల్ యూజ్ చేయొచ్చు, బట్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సపోజ్ ఏఎంబి మాల్కు 2-3 ఉన్నాయని అనుకుందాం. అప్పుడు మనం దాని ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్గా మీరు ఏదన్నా ఒక మాల్ ఏఎంబి మాల్ గచ్చిబౌలి అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే దా అనేది యూజ్ చేయొచ్చు. అంటే మై హౌస్ ఈజ్ ఆపోజిట్ ద ఏఎంబి మాల్ గచ్చిబౌలి అని అన్నప్పుడు మాత్రం మీరు దా యూజ్ చేయొచ్చు. సో నేను చెప్పినటువంటి ఆ సెంటెన్స్లో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. అండ్ ఇంకొంతమంది ఏమని కామెంట్ చేశారంటే ఎమ్ స్మాల్ ఉండాలన్నట్టుగా కామెంట్ చేశారు. బట్ ఏఎంబి మాల్ అనేది ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ షాపింగ్ మాల్. సో ఒక షాపింగ్ మాల్ యొక్క పేరు కాబట్టి మనం నేమ్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్లో ఉంటుంది కాబట్టి ఏఎంబి మాల్ ఎమ్ మాత్రం క్యాపిటల్లోనే ఉంటుంది, స్మాల్ అనేది ఉండదు. సో ఇదండి నిన్నటి వీడియోకి ఎక్స్ప్లెనేషన్. అండ్ ఆపోజిట్ అంటే మనం డైరెక్షన్ చెప్తున్నాం. ఇప్పుడు మా ఇల్లు ఏఎంబి మాల్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్తలేను నేను. ఏఎంబి మాల్కి ఆపోజిట్లో ఉంది అని చెప్తున్నాను, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని చెప్తున్నాను. సో మనకి 2 అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? So this is the explanation of yesterday's video. So thank you for watching and thank you for responding to my question and to my video. And please do like and follow my Instagram account. Please do subscribe Mr. Rajendra YouTube channel. Thank you so much.